ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్కు మొన్న అమెరికాలోని కాన్సాస్లో అరుదైన గౌరవం దక్కింది. కాన్సాస్ రాష్ట్ర సెనేట్ సభ్యులను ఆశీర్వదించి ప్రసంగించారు కేఏ పాల్. ప్రపంచంలో జరుగుతోన్న 58 యుద్ధాలను ఆపాలంటూ అమెరికా నాయకులకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. వెనుజులా, యుక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్, ఇరాన్లో శాంతి స్థాపన కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాన్సాస్లో ప్రసంగంపై టీవీ9తో మాట్లాడారు కేఏ పాల్. పలు దేశాల మధ్య యుద్ధాలు, ట్రంప్ తీరుపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కాన్సాస్ సెనెట్లో మీరు స్పీచ్ ఇచ్చారు కదా, సో అసలు అక్కడ ఏం జరిగింది? అక్కడ లీడర్లు మీకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? అక్కడ శాంతి 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 58 యుద్ధాలు కొరకు ప్రార్థన చేశాం. తక్షణమే మీరేం చేయాలి, నేనేం చేయాలి, యుద్ధాలు ఆపాలి, అంతే సబ్జెక్ట్. ఇంకో సబ్జెక్ట్ లేదు. దేవా, ప్రభువా, యుద్ధాలు ఆపేటట్టు ఈ రిపబ్లికన్స్, డెమోక్రట్ 3 విషయాలు చెప్తాను నేను అక్కడ చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి, మీరు అంటే ఈ ప్రపంచ యుద్ధాల కోసం ట్రిలియన్స్ ఖర్చు పెడుతున్నారు. సో ఆ డబ్బుని మీరేమంటారు అంటే పేదల కోసం వాడాలి అని చెప్పి ముందర నుంచి మీరు అంటున్నారు. సో అదే అంటే అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది? అది ఎందుకు అవ్వదు? ఇప్పుడు మన దేశం చూసుకుందాం. 50% ప్రజలకు తిండి లేదు. మనకు కావలసిన న్యూక్లియర్ వెపన్స్ చేసుకున్నాం. లక్షల కోట్లు కోట్లు కోట్లు, ఒక 300 మంది బిలియనీర్లు, ఒక 300 మంది పొలిటీషియన్స్ దోచుకుంటున్నారు. ఏది ముఖ్యం? వాళ్ళు లక్షల కోట్లు దోచుకోవడం ముఖ్యమా, 50 కోట్ల మందికి తిండి పెట్టడం ముఖ్యమా?